నా పేరు రాము అండి, మాది మంటాడ. నేను ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ముస్లిం సోదరులందరూ నన్ను క్షమించాలి ఫస్ట్గా. ఎందుకంటే ఒకే దైవాన్ని ఆరాధించాలని పేరుతో జిహాద్ ధర్మయుద్ధం చేస్తూ నరమేధం సృష్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారా, లేకపోతే అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా? అర్థం కావటం లేదు. దానికి మీ సమాధానం చెప్పండి. సోదరుడు రాముగారు ప్రశ్నించారు, ముస్లిం సోదరులు జిహాద్ అనే పేరుతో మరి మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. మరి దేవుని విషయాలైతే చెప్తున్నారు, కానీ ఇది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే విషయాన్ని సోదరుడు అడిగారు. అయితే మరి మీరు చాలా శ్రద్ధగా ఈ విషయాన్ని ఆలకిస్తారని నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సర్వసామాన్యంగా మీడియా ప్రకటిస్తున్నటువంటి, మీడియా ప్రచారం చేస్తున్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, జిహాద్ అనేటటువంటి పదం ఏదైతుందో, జిహాద్ అనే పదము మరి ముస్లిమేతల్ని చంపడము, కొట్టడము, హింసించడం అనే పదానికి ఈ జిహాద్ అనే పదాన్ని వారు ఉపయోగిస్తున్నారు. సోదరులారా, ఖురాను గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిహాద్ అనే పదాన్ని సూరే ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 52లో తెలియజేస్తాడు, వజాహిద్హుం బిహి జిహాదన్ కబీరా. ఈ ఖురాన్తో మీరు పోరాటం చేయండి. ఈ ఖురాన్తో తలపై కొడతారండి ఏమైనా? ఈ ఖురాన్తో మీరు జిహాద్ చేయండి అంటే ఈ సందేశాన్ని మానవాళికి అందజేయడం కూడా జిహాద్ అని తెలియజేశాడు. జిహాద్ అనే పదం అరబీ భాషలోని జహదున్ అనే పదంతో ఏర్పడింది. అంటే పరిశ్రమ, స్ట్రగుల్, కష్టపడుట. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడాన్ని కూడా అరబీ పరిభాషలో జిహాద్ అని అంటారు. అయితే ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా మీరు ప్రజల్ని, ముస్లిమేతల్ని, ముస్లిం కాని వారిని మీరు చంపండి, వారిని హింసించండి అని ఎక్కడ కూడా ఖురాన్లో బోధనలు మీకు కనబడవు. ఖురాన్లో సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ 32లో మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫక అన్నమా కతల నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సర్వ మానవులను చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు విశ్వ మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం అని చెప్పే ఈ ప్రపంచంలో ఏకైక గ్రంథం ఈ దివ్య ఖురాన్. ఈ ఖురాన్ తప్ప ఇంకా ప్రపంచంలోని ఏ గ్రంథంలో కూడా ఇలాంటి సందేశము మీకు కనబడదు. అయితే సోదరులారా, మరి ధర్మ యుద్ధాన్ని కూడా జిహాద్ అని చెప్పడం జరిగింది, కానీ జిహాద్లో నియమ నిబంధనలు, కండిషన్స్ ఇవన్నీ కూడా వేరేగా ఉన్నాయి. మీరు భగవద్గీత గ్రంథాన్ని పరిశీలిస్తే భగవద్గీత గ్రంథంలో మొదటి అధ్యాయంలో 48 శ్లోకాలు మొత్తం కంప్లీట్గా జిహాద్ కోసం చెప్పబడ్డాయి. 2వ అధ్యాయం 37 శ్లోకంలో శ్రీకృష్ణ వారు అర్జున వారికి చెప్తారు, అర్జున నీవు లెమ్ము, ధర్మయుద్ధము చేయుము. ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధంలో పాల్గొని నువ్వు చనిపోయినట్లయితే నీకు స్వర్గం, శాశ్వత స్వర్గం లభిస్తుంది. ఒకవేళ ఇక్కడ నువ్వు గెలిచావనుకో నీకు నువ్వు రాజ్యం ఏలుతావని శ్రీకృష్ణ వారు అర్జున వారికి ప్రోత్సహిస్తున్నారు. ఈ ధర్మయుద్ధాలు చాలా జరిగాయి. అది మీకు బైబిల్లో అయినా, ఖురాన్లో అయినా, హిందూ మత గ్రంథాల్లో అయినా కనబడతాయి. కానీ ఇస్లాం ఎంత పవిత్రమైనటువంటి ధర్మం అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని విశ్వ మానవాళి ప్రాణాలతో సమానంగా చెప్పినటువంటి ఏకైక గ్రంథం కేవలం మీకు ఖురాన్ మాత్రమే కనబడుతుంది. అయితే సోదరులారా, మరి ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మీడియా ఎలా ప్రచారం చేస్తుందంటే, మనం టీవీస్లో వచ్చేటటువంటి న్యూస్పై ఆధారపడుతున్నాం. ఎక్కడైతే కొన్ని బంబ్లాస్టింగ్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే కొన్ని విధ్వంసాలు జరుగుతున్నాయో, ఇవి చూడగానే వెంటనే అక్కడ కొంతమంది టోపీ గడ్డాల వ్యక్తులను చూపించి వీళ్ళు ముస్లిమ్స్, ఫలానా సంస్థకు సంబంధించిన వారు, వీరు ఇలాంటి నరమేధాన్ని సృష్టించారని మీడియాపై మనం ఆధారపడుతున్నాం, వాటినే మనం నమ్ముతున్నాం. కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి మన రాము గారితో ప్రశ్నిస్తున్నాను, ముస్లిమేతరుల సోదరులతో ప్రశ్నిస్తున్నాను. మరి మక్కా మసీద్లో 2007 మే 18 శుక్రవారం రోజు మక్కా మసీద్లో బంబ్లాస్ట్ జరిగింది. అది ఎవరు చేశారు అంటే చాలామంది ముస్లింలే చేశారనేటటువంటి ఒక అపోహ ఉంది. ఆ మరుసటి రోజు మే 19 శనివారం రోజు షాహెద్ ఈ పని చేశాడని కొంతమంది ముస్లిం ఫోటోలను చూపించి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. కానీ వాస్తవానికి 2010 డిసెంబర్ 14 డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, మక్కా మసీదు బంబ్లాస్టింగ్ పాల్పడింది స్వామి అసీమానంద, లోకేష్ శర్మ, దేవేందర్ గుప్తా, వీరు హైందవ సోదరులు కొంతమంది ఉగ్రవాదానికి పాల్పడ్డారు. కానీ అక్కడ ముస్లింల ప్రమేయం ఏమీ లేదు. అలాగే మీరు చూసినట్లయితే అజ్మేర్లో కూడా బంబ్లాస్టింగ్ అయింది. అజ్మేర్లో బంబ్లాస్టింగ్ చేసి ఎవరంటే సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఆ బంబ్లాస్టింగ్కి పాల్పడ్డారని, మరి సాధ్వి ప్రజ్ఞా సింగ్ సంబంధించి 2010లో డిసెంబర్ 14లో చాలా స్పష్టంగా మరి అక్కడ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఇది చేశాడనేటువంటి విషయము మీడియాలో చూపించడం జరిగింది. అయితే సోదరులారా, మరి మక్కా మసీద్లో 2007 శుక్రవారం రోజు జరిగినటువంటి బంబ్లాస్టింగ్లో శనివారం రోజు ముస్లిం చేశారని చెప్పి ఎంతో మందిని, అమాయక ముస్లింని ఏంటంటే స్టేషన్ తీసుకెళ్ళి వారిపై నింద మోపి, ఈ విషయం తెలిసిన తర్వాత అది ఎవరు చేశారు
చేశారో తెలిసిన తర్వాత ఎందుకు ఈ న్యూస్ని దాచిపెట్టడం జరిగింది? ఏదో 12 పేజీలో, ఈనాడు వారు 12 పేజీలో అక్కడ మక్కా మసీదు బంబ్లాస్ గుట్టు రట్ట అనేసి ఒక చిన్న హెడ్డింగ్ ఇచ్చారు, కానీ వారి ఫోటోలు కూడా ఇవ్వలేదు. న్యూస్లో కొన్ని టీవీ ఛానల్స్ వారు ఫోటోలతో పాటు చూపించారు. కాబట్టి సోదరులారా, మరి ఇక్కడ ఇస్లాం ధర్మంలో ప్రచారం చేసేటటువంటి ప్రచారం మీది ఎలా ఉండాలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా నహల్ సూరా నెంబర్ 16 ఆయతం 125లో తెలియజేశాడు. ఉదు ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మతి వల్ మౌఇదతిల్ హసనతి వజాదిల్హుం బిల్లతి హియ అహసన్. మీరు మీ ప్రభు వైపునకు ఆహ్వానించండి, చక్కని హితబోధతో ప్రేమపూర్వకంగా వారికి ఇస్లాం ధర్మాన్ని అందజేయండి అని ఉంది, కానీ వారిని కొట్టండి, హింసించండి అని ఎక్కడ కూడా లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని చెప్పారు. ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు. ఏ వ్యక్తి ద్వారానైతే తమ పొరుగువారు అశాంతికి గురవుతారో ఆ వ్యక్తి ముస్లిమే కాజాలడు అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. ఇస్లాంలో ఎక్కడ కూడా ముస్లింలు కాని వారిని, ముస్లిమేతల్ని మీరు చంపండి, నరకండి అని ఖురాన్లో, ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా ఒక చిన్న రెఫరెన్స్ కూడా మీరు చూపించలేరు. ఇది కేవలం కొంతమంది ఇస్లాం ధర్మం చాలా వేగంగా ప్రచారం జరుగుతుంది, ఈ విషయాన్ని సహించలేక ఇస్లాంపై ఏదో ఒక నింద కల్పించాలి అనేటువంటి విషయంతో వీరు ప్రచారం చేస్తున్నారు. మనం పూర్వం యొక్క చరిత్ర మనం చూసినట్లయితే మరి చరిత్రలో అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. అవేంటంటే 1948లో మహాత్మా గాంధీ వారిని చంపింది నాథూరామ్ గాడ్సే అనేటటువంటి వ్యక్తి మహాత్మా గాంధీని షూట్ చేసి చంపాడు. అలాగే 1948లో ఇందిరాగాంధీ వారిని సత్వంత్ సింగ్, బ్యాన్ సింగ్ అనే ఇద్దరు సిక్కులు చంపారు. 1991లో రాజీవ్ గాంధీ వారిని ఒక తాను అనేటటువంటి ఒక స్త్రీ నడుముకు బెల్ట్ బాంబు చుట్టుకొని ఆయన దగ్గరికి సమీపించి ఆయనతో పాటు 25 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ విధంగా ఎల్టీటీఈ సంస్థ వారు ఒక 2 సంవత్సరాల్లో 27,000 మందిని, పౌరులను వారు ప్రాణాలు బలి తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయి. మొన్నే ఈ మధ్య పేపర్లో మరి అమెరికాలో ఒక ఉన్మాది అతడు సిక్కు ఆలయంలోకి ప్రవేశించి ఎంతోమందిని పొట్టబెట్టుకున్నాడు. అనేక విధాలుగా మనం చూస్తూనే ఉన్నాం. దీని మొత్తం కూడా వారు ఏంటంటే తప్పించేసి ముస్లింలు ఏదో చేశారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇస్లాం శాంతి ధర్మం. ఇస్లాం అనే పదం సిల్మ్ మరియు సలాం అనే 2 పదాలతో ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. కాబట్టి ఇస్లాం అంటేనే శాంతి. శాంతి పేరుతో అశాంతి అనేది ఎలాంటి విషయం అయితే వేడివేడి ఐస్ క్రీము, చల్లటి సూర్యుడు అండి, చల్లటి అగ్ని అని చెప్పే ఏ విధంగా అయితే పరస్పర విరుద్ధ విషయాలు, అలాగే ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్పడం కూడా అది నిస్సందేహంగా ఇలాంటి విషయాలే. కాబట్టి జిహాద్ అంటే నిరంతర పరిశ్రమ, కృషి, స్ట్రగుల్, కానీ జిహాద్ అంటే ముస్లిమేతలను మీరు చంపండి అని దీని అర్థం ఎంత మాత్రం కాదు. కాబట్టి నేను బోరబండలో జిహాద్ మరియు ఉగ్రవాదం అనే ఒక సీడీ నేను ప్రసంగించానండి ముస్లిమేతల సమక్షంలో. కాబట్టి మీరు స్టేజ్ పైకి వచ్చేసి ఈ సీడీని మీరు గిఫ్ట్గా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. జిహాద్ మరియు ఉగ్రవాదం ధార్మిక గ్రంథాల వెలుగులో, ఇది హైదరాబాద్లోని బోరాబండ ప్రాంతంలో జరిగింది. ఇందులో చాలా చక్కగా మరి అసలు జిహాద్ ఏంటి, ఉగ్రవాదం ఏంటి, టెర్రరిజం ఏంటి అన్ని విషయాలు కూడా తెలుపబడ్డాయి. మరి సోదరుడు రాము గారిని మరి ఈ సీడీ తీసుకొని చూస్తారని నేను ఆశిస్తున్నాను.